హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఎవడ్రు వాడు డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు, ఇంట్లో తెలియని బాధ ఏదో ఉందని జగపతి బాబు గారు చెప్తూ ఉంటారు. దెన్ చిన్నప్పటి పుష్పని చూపిస్తున్నప్పుడు బాల్ ఆల్మోస్ట్ పక్క నుండి ఇలా వెళ్తున్నా తన కాలు మీదే తన కాలు వేసుకుని కూర్చున్న పిల్లగాడు పుష్పరాజ్ ఏమాత్రం భయం గాని బెరుగ్ గాని ఇసుమంతో కూడా చూపించడు. ఈ సీన్ కి ఆ డైలాగ్ కి లింక్ ఎలా పెట్టారంటే, చిన్నప్పుడు భయం అనేది మడిచి కాలు మీద కాలేసుకుని ఆ కాలు కింద పెట్టుకున్నాడు. అప్పుడే లేంది పన్నోడు పుష్పరాజ్ నుండి జాల్రెడ్డికి రంకుమొగుడిగా మారి, పార్ట్నర్ గా మారి, ఎమ్మెల్యేకి ఆప్తుడుగా, సిండికేట్ కి హెడ్ గా మారి, కడాన పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అనే దానికి వచ్చాడంటే ఇంకేంది భయపడేది పాసు. సో ఈ మూవీలో జగపతి బాబు గారి పేరు వచ్చేసి శ్రీ కోగటం వీరప్రతాప్ రెడ్డి. మన బ్రేక్ డౌన్ వీడియోస్ లో డీటెయిల్స్ తో పాటు థియరీస్ ను కూడా బిల్డ్ చేస్తామని మన వాళ్ళందరికీ క్లియర్ కట్ గా ఐడియా ఉంది. సో ఇందులో కూడా డీటెయిల్స్ తో పాటు థియరీస్ ను కూడా బిల్డ్ చేస్తున్నాను. సో జగపతి బాబు గారు ఆ రోజుల్లో అప్పుడే వచ్చిన చిన్నగా ఉన్న సెల్ ఫోన్స్ లో మాట్లాడుతున్నారు. తను సెంట్రల్ మినిస్టర్ అయి ఉండొచ్చు అండ్ తను ఎవరితో మాట్లాడుతున్నారంటే రావు రమేష్ గారితో. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, రావు రమేష్ గారి ఎంట్రీ హెలికాప్టర్ ద్వారా అయి వాళ్ళ పార్టీ ఆఫీస్ కం వాళ్ళ సొంత ఇంటికి రాగానే, అంటే రావు రమేష్ గారి పేరు ఇందులో సిద్ధప్ప సీఎం అయ్యాక లేక పెద్ద పదవిలోనూ ఉండొచ్చు. సో తను చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ తిరుపతికి వస్తున్న సందర్భంగా తన కోసమే ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టిస్తారు. సో ఇక్కడ బ్యానర్ మీద శ్రీ సిద్ధప్ప నాయుడు గారికి తిరుపతి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం అని ఉంది. ఆల్మోస్ట్ అన్ని బ్యానర్స్ మీద అలాగే ఉన్నాయి. సో ప్రోటోకాల్ ప్రకారం మంత్రి కాబట్టి అది సెంట్రల్ అవని, స్టేట్ అవని, స్టేట్ కి సీఎం అవని ఐడియా లేదు గానీ, లేదా జస్ట్ స్టేట్ కి ఒక మంత్రిగా అయినా తను ఎదిగి ఇక్కడికి వస్తున్నారో లేదో ఐడియా లేదు గానీ, అంటే ఫస్ట్ పార్ట్ లో రావు రమేష్ గారు ఎమ్మెల్యేనా మంత్రి అనేది గుర్తులేదు. సో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. సో అతను వస్తున్నాడని చెప్పి హడావుడిగా సిద్ధప్ప నాయుడు రాకముందే పుష్పరాజ్ హెలికాప్టర్ లో ఆల్రెడీ వచ్చి ఉంటాడు. అక్కడ మనం తన హెలికాప్టర్ ని చూడొచ్చు. అండ్ అప్పుడే సిద్ధప్ప నాయుడు హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి రెడీగా ఉంది అని మనం గమనించవచ్చు. అండ్ సీన్ కట్ చేస్తే ఈ సీన్ లో పుష్పరాజ్ కార్ లో వస్తున్నట్లుగా గమనించవచ్చు. అండ్ తను సిద్ధప్ప నాయుడు ఇంటికి వెళ్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ లో తన ఇల్లు ఉంది. అండ్ అది పిక్ లో క్లియర్ గా అర్థమవుతుంది. సో పుష్ప టైటిల్ సాంగ్ తర్వాత సిద్ధప్ప నాయుడుతో మీటప్ జరుగుతుంది. అక్కడే మాటల మధ్యలో ఏంటి ప్రతిదానికి పెళ్లాన్ని అడుగుతాను అంటున్నావు అని అవహేళనగా సిద్ధప్ప నాయుడు మాట్లాడితే, దెన్ అక్కడ ట్రైలర్ లోని ఒక డైలాగ్ వస్తుంది. శ్రీవల్లి నా పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచకానికి చూపిస్తా అని శపథం చేసి పోతాడు పుష్ప. దానికంటే ముందు సీన్ లో మనకు పుష్పరాజ్ శ్రీవల్లితో వంటగదిలో రొమాన్స్ ని చూపిస్తారు. సో అక్కడ చూడాల్సింది రొమాన్స్ కాదు మావా, పుష్ప వేసుకున్న షర్ట్ కలర్. అదే షర్ట్ తో మంత్రి గారిని కలవడానికి వస్తాడు పుష్పరాజ్. ఆ తర్వాత సిద్ధప్ప నాయుడికి ఫోన్ చేసిన వీరప్రతాప్ రెడ్డి తనతో పుష్ప గురించి మాట్లాడతాడు. పవర్ కి డబ్బుకి లొంగేలాగలేడే అని. డీటెయిలింగ్ నెంబర్ 2. అయితే పుష్పరాజ్ కి ఆ హెలికాప్టర్ ఎలా వచ్చి ఉంటాది అంటే, అది కొత్తదే కొనుంటాడు. సో పుష్పరాజ్ ఏదైనా సరే కొంటాడు అండ్ గర్వంగా వేసుకుని తిరుగుతాడు. సో ఈ సీన్ లో మనం పుష్పరాజ్ అండ్ వాడి అసిస్టెంట్ హెలికాప్టర్ నుండి దిగడాన్ని చూడొచ్చు. వాళ్ళు ఎక్కడ దిగుతున్నారు అంటే, ఎగ్జాక్ట్లీ సిద్ధప్ప నాయుడు హెలికాప్టర్ ఎక్కడైతే దిగుతుందో ఆ ప్లేస్ లోనే ఆ పక్కన దిగుతారు. సో ఆబ్వియస్ గా ఫ్లైట్ నడపడం వాళ్ళకు రాదు కాబట్టి పైలట్ ని హైర్ చేసుకుంటారు. సో పైలట్ కి అన్నీ తెలుసు. తిరుపతిలో ఈ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలంటే హెలిప్యాడ్ ఒకటి రెడీ చేయాలి, అది ఎక్కడ చేసుకోవాలనేది పుష్పకు చెప్తే తను అప్పటికే రెడీ చేయించి పెడతాడు. సరే, ఇంతకీ హెలికాప్టర్ ఎలా వచ్చింది అంటే, ఈ సీన్ లో వీళ్ళు ఎవరికో నమస్కారం పెడుతున్నారు. మేబీ మాల్లో ఉన్నారనుకుంటా. దెన్ ఇక్కడ ఒక హెలికాప్టర్ దిగుతుంది. సో మన గెస్ మేబీ అది పుష్ప కొన్న రెడ్ హెలికాప్టర్. సో అందులోని మనిషి ఎవరో ప్రస్తుతానికి మనకు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళిద్దరూ ఆ హెలికాప్టర్ ఆర్డర్ చేసి అది తీసుకోవడానికి ఆ ట్రక్ వేసుకుని వచ్చారనుకుంటా. అంటే పార్ట్ 1 లో సంపాదించిన డబ్బంతా ఓమ్ని వ్యాన్ ఎలాగైతే ఫస్ట్ పార్ట్ లో కొంటారో సేమ్ అదే విధంగా ఆ ట్రక్ వేసుకుని వెళ్లి, ఖాళీ ట్రక్ కాదు, ట్రక్ నిండా మనీతో లోడ్ చేసుకుని ఆ హెలికాప్టర్ కొనడానికి వచ్చి ఉండొచ్చు. అంటే లీగల్ గా కొనలేరు కాబట్టి ఇలా ఇల్లీగల్ గా వీళ్ళ దగ్గర కొని ఉండొచ్చు. ఆర్ ఇలా కూడా జరగచ్చు, హవాలా మనీ తీసుకురావడానికి ట్రక్ వేసుకుని వెళ్లి డబ్బులు బదులుగా హెలికాప్టర్ ని తీసుకుని వచ్చి ఉండొచ్చు. అండ్ అలా హెలికాప్టర్ ని కొన్న తర్వాత ఇలా సిద్ధప్ప నాయుడు ఇంటి ముందు దిగుతారు. దాన్ని దిగిన తర్వాత పార్కింగ్ ఎక్కడా అని ఆలోచించి ఎక్కడో పెట్టడం ఎందుకని చెప్పి సిద్ధప్ప నాయుడు ఇంటి దగ్గరే పెడితే ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి తన ఇంటిలోని గ్రౌండ్ లోనే పార్కింగ్ చేసి ఉండొచ్చు. సో ఇందాక చెప్పినట్లుగా పుష్ప హెలికాప్టర్ వేసుకుని అక్కడ సిద్ధప్ప కంటే ముందు దిగలేదు. అది జస్ట్ పార్క్ చేసి ఉన్న కాస్ట్లీయెస్ట్ కార్ లాంటిది. ఆ పార్కింగ్ ప్లేసే సిద్ధప్ప నాయుడు ఇల్లు. అది పుష్పగాడి రూల్ అంటే. సో అలా తను నార్మల్ గానే హడావుడితో పుష్ప టైటిల్ సాంగ్ తర్వాత ఇలా ఊరేగింపుగా వచ్చి సిద్ధప్ప నాయుడిని తన ఇంట్లోనే కలుస్తాడు. నెక్స్ట్ డీటెయిలింగ్ నెంబర్ 3. ఇంకొక బిగ్గెస్ట్ సీన్ ఇన్ ట్రైలర్ ఇస్, సరుకుని బన్వర్ సింగ్ షెకావత్ కి దొరకకుండా స్టేట్ బార్డర్ ని దాటించి చెన్నైకి పంపించాలి. సో ఆ క్రమంలోనే పుష్పరాజ్ ఇలా మ్యాప్ పట్టుకుని ఎట్లా పంపించాలని చూస్తూ ఉంటాడు. సో అక్కడ ఆ మ్యాప్ లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్ చిత్తూరు ఫారెస్ట్ రూట్ అని ఉంటుంది. సో ఇక్కడే
ఎర్రచందనంతో చేసిన చెక్క లారీని ఫారెస్ట్ గుండా దాటిడాన్ని చూపిస్తున్నాడు పుష్పరాజ్. అంటే నమూనాకి ఎలా అంటే రోడ్డు మార్గాన కాదు, కేవలం ఈ మ్యాప్ లో కనిపించేది బ్లూ కలర్ లో వచ్చేసి అడవిలోని వాగు. సో ఆ చిత్తూరు అడవిలోని వాగు ద్వారా చిత్తూరు దాటిద్దామని చూస్తున్నాడు. సో అడవి గుండా వచ్చి ఎలాగైనా రోడ్డు మార్గాన రావాల్సిందే అని వెయిట్ చేస్తున్న పోలీసుల కనుగప్పి ఇలా వాటర్ వేస్ ద్వారా బార్డర్ చేరుకోవాలని పుష్ప ప్లాన్స్ వేస్తున్నాడు. ఈ మ్యాప్ లో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఆ ఆరోమాక్స్ ని ఫాలో అయితే ఆ నీళ్ల మార్గం ఆ బ్రిడ్జ్ వరకు వచ్చి ఆగుతుంది. దెన్ అక్కడ నుండి బార్డర్ దాటొచ్చు అనేది పుష్పరాజ్ ప్లాన్. ఇక్కడ మ్యాప్ లో ప్లాన్ వేయడమే కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేస్తాడు. ఇలా అడవిలోని దారి గుండా నీళ్లు పారుతున్న వాగుల నుండి లారీస్ ని పంపిస్తున్నాడు పుష్పరాజ్. ఒకప్పుడు అదే వాగు మీద చిన్నపాటి రౌండ్ గా ఉండే తెప్పల్ని వేసుకుని గొబురుగెడ్డంతో లాంతర్లు పట్టుకుని పుష్పరాజ్ సరుకుని దాటించడం మనం చూసాం. అది పార్ట్ 1 లో. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయని తెలిసి అటుకుండా డైరెక్ట్ గా లారీస్ నే లోడ్ చేశాడు పుష్పరాజ్. సో అర్ధరాత్రి అడవుల్లో లారీస్ సడన్ గా రావడంతో అక్కడున్న జంతువులు భయపడతాయి. అండ్ ఆల్సో ట్రైలర్ స్టార్టింగ్ లో చీకట్లో ఉన్న ఆ ఏనుగు అరవడానికి కారణం కూడా అదే అవ్వచ్చు. డీటెయిలింగ్ నెంబర్ 4. సరే, ప్లాన్ గట్టిగానే ఎగ్జిక్యూట్ అయ్యింది, ప్రస్తుతానికి బాగానే ఉంది. అసలు ఆ సరుకు ఎలా లారీల వరకు చేరుకుంది అంటే ఫస్ట్ మనుషులతో సరుకును కొట్టించి దాన్ని భూమి మీద గుంతలు తవ్వి కప్పెట్టేస్తాడు. వన్స్ పోలీసులు వచ్చి రైడ్ చేసిన తర్వాత సరుకు లేని లారీస్ ని మనుషుల్ని పట్టుకుని వెళ్తారు. అదొక డీకాయ్ లాగనమాట, పోలీసులను డైవర్ట్ చేయడం కోసం. వన్స్ వాళ్ళు అక్కడ నుండి మనుషుల్ని చెక్ చేసి అక్కడేం లేదు లేదా ఒకటో రెండో దొంగల్ని పట్టుకుని సీజ్ చేసి వెళ్ళిపోతారు. లేదా వాళ్లలో కొంతమంది పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. దెన్ వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత క్రెయిన్ సహాయంతో దాన్ని మొత్తం బయటికి తీస్తారు. అండ్ నెక్స్ట్ ఎలా లారీస్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే ఇలా త్రూ డాంకీస్, అంటే గాడిదల ద్వారా సీక్రెట్ ప్లేస్ లో ఉన్న లారీస్ వరకు షార్ట్ కట్స్ లో పోలీసులు రాని ప్లేసెస్ నుండి తరలిస్తూ ఆ సరుకుని లారీస్ లోకి ఎక్కిస్తారు. అలా తరలించి లారీస్ లో ఎక్కించి వాగు మీదుగా పంపిస్తాడు పుష్పరాజ్. సో స్టార్టింగ్ లో 3 ట్రక్స్ ని డైవర్షన్ గా ఇలా బ్రిడ్జ్ మీదకు పంపించి మిగతా ట్రక్స్ ని వేరే దారి గుండా పంపిస్తాడు పుష్పరాజ్. సో ఆ డైవర్షన్ ట్రక్స్ మేబీ బన్వర్ సింగ్ షెకావత్ కాల్చడంతో అక్కడ పేలిపోతాయి. ఆర్ ఓన్లీ 3 ట్రక్సే ఉన్నాయని చెప్పి బన్వర్ సింగ్ షెకావత్ సార్నా కొడుకు ఒక్కడే ట్రక్స్ వెళ్తున్న మెయిన్ రోడ్ కి వెళ్తాడు. దెన్ అక్కడికి వెళ్ళగానే ఆ ట్రక్స్ కనపడడంతో ఆ షార్ట్ గన్ తీసుకుని ఆ ట్రక్స్ అన్నిటిని కాల్చేసి ఆ లారీస్ ని ధ్వంసం చేస్తాడు. దెన్ అలా ఆ మెటీరియల్ మొత్తాన్ని సీజ్ చేస్తాడు. నెక్స్ట్ డీటెయిలింగ్ 5. ఈ ప్లేస్ వచ్చేసి పార్ట్ 2 లో ఎవరికి కనిపించని పుష్ప అడ్డ. అండ్ అక్కడ కనిపిస్తున్న చెట్టు ఎర్రచందనం చెట్టు. దాని చుట్టూ ఎర్రచందనం దొంగలతో అమర్చి మెట్లుగా చేసి దానిపైకి ఎక్కిన పుష్పను మనం చూడొచ్చు. సో ఆ దొంగలను ఎక్కడో కట్ చేసి ఇలా పుష్ప అడ్డకు తీసుకొచ్చి ఆ చెట్టు చుట్టూ పేర్చి సర్టెన్ హైట్ అయిన తర్వాత దాన్ని లోడింగ్ స్టార్ట్ చేస్తారు. మేబీ అదొక బ్రిలియంట్ థాట్ అని చెప్పొచ్చు. అంటే ఎన్ని దొంగలైతే లోడ్ చేయాలి అని కాకుండా అక్కడున్న చెట్టుని కొలమానంగా తీసుకొని ఈ హైట్ కి వస్తే ఇన్ని లారీస్ కి వస్తుంది, ఈ హైట్ కి చేరుకుంటే ఇంత డబ్బులు వస్తుంది అని ఒక లెక్కాపత్రంతో పకడ్బందీగా పుష్ప అలాంటి సెటప్ చేశాడని అనుకోవచ్చు. సో వన్స్ ఆ దొంగలని చేరుకున్న తర్వాత మెల్లిగా ఎంతెంత సరుకు ఎక్కడికి చేరుకోవాలో దాన్ని ఇలా లాడర్స్ అంటే నిచ్చెన వేసి లారీస్ లో లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు. అండ్ అదొక మాస్ సాంగ్ అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ సాంగ్ డే 10 లో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. అంటే సాంగ్ కోసం అని కాదు, అదొక పార్టీ లెక్కన జరుగుతుంది. ఫుల్ గా ఎంజాయ్ చేసి అదే రోజు అర్ధరాత్రి ఆ లారీలో సరుకు తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ రెడీగా ఉంటారు. సో ఇంతకు ముందు చెప్పిన పాయింట్స్ లో ఆ సరుకు స్టార్ట్ అయ్యేది ఈ సెలబ్రేషన్స్ తోనే. మేబీ ఈ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు అనుకుంటా. అండ్ ఆ సాంగ్ లో వాళ్ళు పట్టుకున్న పోల్ కింద హ్యాండ్ సింబల్ ఉంది, అది పుష్పగాడి హ్యాండ్ సింబల్. సో ప్రతి దాంట్లో పుష్పానే కనబడేలాగా చేశాడు పుష్పరాజ్. అండ్ ఆ పోల్ కి హ్యాండ్ సింబల్ అమర్చారుగా. దెన్ నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు దాన్ని చూస్తే పోల్ కనిపించదు, ఓన్లీ పుష్పగాడి హ్యాండ్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది. ఓన్లీ పుష్పగాడి హ్యాండ్ సింబల్ మాత్రమే ఆ నీడలాగా కనిపిస్తుంది. డీటెయిలింగ్ నెంబర్ 6. ఈ సీన్ లో సరుకు పట్టుకున్నారని చెప్పి పుష్పరాజ్ అండ్ టీమ్ మళ్ళీ ఏపీ రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లడం పుష్పరాజ్ కి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆ సీనే మనకు ఇంతకు ముందు వచ్చిన వేర్ ఇస్ పుష్ప టీజర్ లో పుష్పగాడి రూల్ అనే డైలాగ్ తో ఆ సీన్ ని మనకి ఆల్రెడీ చూపించారు. డీటెయిలింగ్ నెంబర్ 7. పుష్పరాజ్ ఎలాగో మంగళం శ్రీనుకి యాంటీ అయ్యాడని తెలిసి బన్వర్ సింగ్ షెకావత్ మంగళం శ్రీనుతో చేతులు కలిపి పుష్ప సరుకును పట్టుకుందామని చూస్తాడు సార్నా కొడుకు. అలా ఆ క్రమంలో ఎలాగోలా పుష్పరాజ్ అడ్డాన్ని పట్టుకుంటారు. అలా పట్టుకున్నందుకే ఇలా డాన్స్ వేస్తున్నాడు సార్నా కొడుకు. సో అక్కడే మంగళం శ్రీను అండ్ టీమ్ ని చూడొచ్చు. సో ఆ తర్వాతే పుష్పరాజ్ తో షెకావత్ సార్ కాన్వర్సేషన్ జరుగుతుంది. సో వైల్డ్ ఫైర్ అనగానే ఆ స్థావరం మొత్తం అంటే పుష్పగాడి అడ్డా మొత్తం కాలిపోయి ఉండొచ్చు, లేదా భయపెట్టడానికి పుష్ప అలా అన్నాడో తెలియాలి. డీటెయిలింగ్ నెంబర్ 8.
బట్ వన్ థింగ్, పుష్ప సరుకు టన్నుల కొద్దీ పనవర్ సింగ్ షెకావత్ కి దొరుకుతుంది. అది ఇందాక చెప్పిన రోడ్డు మార్గం ద్వారానా లేక మంగళం సీన్ అండ్ కోతో వైల్డ్ ఫైర్ సీన్ లోనా అనేది ఐడియా లేదు. బట్ దొరుకుతుంది. అది మంగళం సీన్ చేత ఎప్పటిలాగా చెన్నై కాకుండా డైరెక్ట్ గా జపనీస్ తో టచ్ ఉండేలాగా చేసుకుని మంగళం శ్రీను ముంబైకి పంపిస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ పనవర్ సింగ్ షెకావత్. సో ముంబై అని ఎలా చెప్తున్నావు అంటే ఈ కార్ రిజిస్ట్రేషన్ లో ఎంహెచ్ అని ఉంది. సో ఎంహెచ్ అంటే మహారాష్ట్రలోని బిగ్గెస్ట్ సీపోర్ట్ ముంబైలో ఉంది. అండ్ కట్ చేస్తే నాకు రావాల్సిన పైసా మన ఆయన తన ఆయన అది 7 కొండల మీదున్న 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప గాడి అలవాటు. సో ఈ సీన్స్ తోనే సగం ట్రైలర్ మొత్తం ఉంది. అండ్ బిగ్గెస్ట్ ఎలివేషన్ కూడా ఇందులో ఉంది. బట్ దానికంటే ముందు హెల్లో ఆస్ట్రేలియా తెలుగు, ఇది కూడా మన ఛానల్ గైస్. ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం అండ్ వెళ్ళిన వాళ్ళ కోసం పిఆర్ డీటెయిల్స్, వీసాస్, ఎవ్రీథింగ్ అబౌట్ స్టడీస్ అండ్ జాబ్స్, ఆస్ట్రేలియాలో ఎలా సెటిల్ అవ్వచ్చు ఎక్సెట్రా అలాంటి డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈ డీటెయిల్ మనకు ట్రైలర్ లో చూపించిన విధంగా జపనీస్ గ్యాంగ్ ఆ దొంగల్లో నుండి పుష్పరాజ్ని బయటికి తీసి కాళ్లకు ఆ తాడేసి కట్టేసి పైన వేలాడదీస్తారు. అసలేం జరుగుతుంది అంటే పుష్ప డైరెక్ట్ గా చెన్నై కాదు ఏకంగా జపాన్ వెళ్లి సరుకు అమ్ముదాం అనుకుంటాడు. అనుకున్నట్లుగానే జపాన్ వస్తాడు. అఫీషియల్ గా తాతను కలుస్తాడు. ఆ హవాలా నోట్ తీసుకుని రిటర్న్ వచ్చి షిప్ ఎక్కి ఇండియా వెళ్దాం అనుకుంటాడు. సో అక్కడ జపనీస్ గ్యాంగ్స్టర్స్ కి దొరికిపోతాడు. అలా వేలాడదీసిన తర్వాత ఆ నోట్ కింద పడితే ఆ నోట్ ని తీసుకున్నందుకు ఆ డైలాగ్ చెప్తాడు. బట్ డీటెయిలింగ్ ఏంటంటే ఫస్ట్ పుష్ప సరుకు డైరెక్ట్ గా జపాన్ లో డెలివరీ చేసి ముసలి తాత దగ్గర ఆ నోట్ ని తెచ్చుకుంటాడు. ఆ ట్రైలర్ లో 0.25x స్పీడ్ లో చూసినప్పుడు ఆ నోట్ ని తన వైపుగా తీసుకోవడాన్ని మనం గమనించవచ్చు. అండ్ అక్కడ నుండి ఆ నోట్ ని జేబులో పెట్టుకుని షిప్ ఎక్కి తిరిగి ఇండియా వెళ్ళిపోదాం అనుకునేసరికి జపాన్ లోని గ్యాంగ్స్టర్స్ పుష్పని చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ పుష్ప అస్సలు తగ్గడు. అండ్ ఆ గ్యాంగ్ కి హెడ్ ఇతనే. అండ్ ఇతన్ని మనం పుష్పరాజ్ జపనీస్ తాతను కలిసే మీటింగ్ లో ఇక్కడ చూడొచ్చు. సో మంచిగా అన్ని మాటలు చెప్పి సరుకు ఏ షిప్ లో ఉందో తెలుసుకుని అక్కడే పుష్పను చంపేసి ఆ హవాలా నోట్ ని తీసుకుని ఆ సరుకును కూడా తీసుకురమ్మని జపనీస్ తాత మెల్లిగా ప్రశాంతంగా ఆ గ్యాంగ్స్టర్స్ కి చెప్పి పంపిస్తాడు. బట్ పుష్ప మనిషే కాదు, మొండోడు. అవన్నీ ఇండియాలో చాలానే చూసి జపాన్ వరకు వచ్చిండాడు. అలా ఆ తాత గ్యాంగ్ ని వేసేస్తాడు పుష్ప. అండ్ ఆ లుంగి మీద కోట్ ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. ఏదో పిచ్చోడ్ లాగా ఆ కోట్ పుష్ప వేసుకుని జపాన్ పోడు, లేదా అక్కడ నుండి తిరిగి ఇండియాకి రాడు. తనని చంపడానికి వచ్చిన ఆ గ్యాంగ్ లోని ఒకడిని వేసేసి, అంటే ఆ కోట్ వేసుకున్న అత్యంత ఆత్రంగాడిని అక్కడ ముందే వేసేసి వాడి దగ్గర నుంచి ఆ కోట్ ని తీసుకుంటాడు. అండ్ ఈ సీన్ లో పుష్ప నీళ్ళలో పడిపోతాడుగా. అక్కడ పుష్పకేం కాదు, ఎందుకంటే తనకేతొచ్చు. అండ్ ఆల్సో మళ్ళీ షిప్ మీదకు ఎలా ఎక్కుతాడంటే ఈ యాంకర్ ని యూజ్ చేసుకుని పైకి వస్తాడు. అండ్ ఆ ప్లేస్ జపాన్ షిప్ యార్డ్. ఇక్కడ ఆ లెటర్స్ ని బట్టి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఈ ఫైట్ అంతా జపాన్ లో జరుగుతుంది. అండ్ పుష్ప సూపర్ రిచ్ కాకముందు తన ఫారెన్ ఫస్ట్ డీల్ ఈ గ్యాంగ్స్టర్స్ ఫైట్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఫస్ట్ ఫారెన్ డీల్. సో ఆ అటైర్ అంతా పాత లుంగి అండ్ పాత షర్ట్, దాకో మేకలోని షర్ట్ ని వేసుకుని ఆ డీల్ చేద్దామని ఇండియా నుండి జపాన్ కి వెళ్తాడు పుష్పరాజ్. నెక్స్ట్ డీటెయిలింగ్ 9. ఇక్కడ ట్రైలర్ లోని వన్ ఆఫ్ ద హైలైట్ డీటెయిల్ ఒకటి ఉంది. స్పాయిలర్ అలర్ట్. ఇది నిజమవచ్చు కాకపోవచ్చు. సో ఆ డీటెయిల్ ఏంటంటే పుష్పరాజ్ అంత కష్టపడి ఆ నోట్ ని తీసుకొచ్చిన తర్వాత తను ఎక్కడ దిగాలంటే ఆబ్వియస్ గా చెన్నైలోని షిప్ యార్డ్ లో దిగాలి. సో నోట్ తీసుకుని అక్కడ దిగుతున్నాడు అని తెలుసుకున్న పనవర్ సింగ్ షెకావత్ అండ్ టీమ్ నేవీ ఆఫీసర్స్ తో కలిసి తమిళనాడు పోలీసులను వెంట పెట్టుకుని పుష్పను పట్టుకుందామని వస్తారు. బట్ ఎప్పుడైతే బ్రహ్మాజీ గారు ఆ సీన్ ని చూస్తారో షాక్ అయిపోతారు. ఎందుకంటే పుష్ప రాకముందే పుష్ప కోసం కొన్ని వందల బోట్స్ రెడీగా ఉన్నాయి. తను షిప్ దిగగానే ఆ బోట్స్ లోని ఏదో ఒక బోట్స్ లోకి ఎక్కించుకొని వెళ్ళిపోదామని చెప్పి. సో అన్ని బోట్స్ ని ఆపి వెతికేలోపు పుష్ప దొరకడు. ఎందుకంటే ఆ బోట్స్ అసలాగవు. చేస్ చేయడానికి వీళ్ళు వేసుకొచ్చింది ఒక్క బోటే. సో అప్పటికి ఏదైనా బోట్ ని పట్టుకుందామని ట్రై చేసినా అన్ని బోట్స్ లో పుష్పరాజ్ ఎక్కడున్నాడో ఆ బోట్స్ వేసుకొచ్చిన వాళ్ళకి కూడా తెలియదు. అలా ఒక ప్లానింగ్ తో ఇండియా నుండి వెళ్లేటప్పుడే ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి జపాన్ వెళ్లి అక్కడి నుంచి సక్సెస్ఫుల్ గా తన మిషన్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చి ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ గా పనవర్ సింగ్ షెకావత్ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. ఎలా తప్పించుకున్నారా బాబు అన్నట్లుగా, ఇదేంట్రా ఇలా ఉన్నారు అన్నట్లుగా అది చూసి అందుకనే షాక్ అయిపోతారు బ్రహ్మాజీ గారు. నెక్స్ట్ డీటెయిలింగ్ 10. సరే అంతా కష్టపడి ఆ జపాన్ నుండి నోట్ తీసుకొచ్చి దాన్ని డబ్బుగా మార్చి తన అడ్డాకు ఇలా కవర్స్ లో చుట్టి ఫైనల్ గా బల్క్ గా తీసుకొస్తారు. దెన్ అక్కడ నుండి దాన్ని ఆ కనిపించే సోఫాల్లో దివాన్ కాట్స్ లో మంచం పరుపుల్లో పెట్టి మెల్లిగా ఎక్కడికి కావాలో అక్కడికి తరలిస్తాడు. సో ఇదే ఫస్ట్ టైం పుష్పరాజ్ అండ్ టీం గట్టిగా కలెక్ట్ చేసిన హ్యూజ్ అమౌంట్. దెన్ అక్కడ నుండి పుష్ప కథలోకి హెలికాప్టర్ కూడా వచ్చి ఆగుతుంది. అంటే తనది కాని తన పార్కింగ్ ఏరియాలోకి ఆ హెలికాప్టర్ వచ్చి పార్క్ అవుతుంది. సో అలా ఆ మనీ అంతా చిన్న చిన్న అమౌంట్స్ గా చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డీటెయిలింగ్ నెంబర్ 11. ఈ సీన్ లో పుష్ప వాళ్ళ ఫ్యామిలీతో యాగంటి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సీన్ వచ్చేసి ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామివారి పేరు మీద స్వాములకు భోజనాలు పెడుతున్నారు. సో మేబీ
వాళ్ళ పెళ్లి రోజు అయి ఉండొచ్చు ఆర్ పుష్పరాజ్ పుట్టినరోజు అయి ఉండొచ్చు. సో ద పాయింట్ ఈస్, ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉందిగా, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండు అని. సో ఆ డైలాగ్స్ ని చాలా ఎమోషన్ తో కూడిన సహనంతో శ్రీవల్లి చెప్తూ ఉంటది. అందులో కోపం కూడా ఉంటది, కానీ ఆ కోపం పుష్ప మీద కాదు. జాతరలో అరగుంటితో దర్శనమిచ్చిన ఈ వ్యక్తితో ఆ మాట చెప్తుంది. అసలు ఆ అరగుంటికి శ్రీవల్లి ఎందుకు చెప్తాది, ఎక్కడ చెప్తాది అంటే, జాతర ఎపిసోడ్ లో పుష్పరాజ్ అండ్ టీం ఈ అరగుండు ఫెలో ఏదో చేసినందుకు ఇతనికి అరగుండు కొట్టి మెడలో చెప్పుల దండతో పొమ్మంటారు. సో అది గుర్తుపెట్టుకుని ఆ అరగుండు ఫెలో యాగంటికి పోయిన పుష్ప అండ్ ఫ్యామిలీని, అందులోని శ్రీవల్లిని మెయిన్ గా కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుపోతాడు. మేబీ ఆ ప్లేస్ యాగంటిలోనే అయి ఉండొచ్చు. ఆ ప్లేస్ లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడికి శ్రీవల్లిని తీసుకువెళ్లి పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దెన్ పుష్పరాజ్ ఆ విషయం తెలుసుకుని హెలికాప్టర్ లో ఇలా ఆ బిల్డింగ్ పై నుండి వస్తాడు. వస్తూ డైవర్షన్ కోసం డబ్బులు కట్టల్ని వేస్తాడనుకుంటా. సో అక్కడ డబ్బులు విచ్చలవిడిగా కింద పడ్డాన్ని మనం గమనించవచ్చు. అండ్ దిగుతూనే షార్ట్ గన్ తో కాలుస్తూ ఫైట్ స్టార్ట్ చేస్తాడు పుష్పరాజ్. బట్ శ్రీవల్లిని అడ్డు పెట్టుకుని పుష్పతో మళ్ళీ అమ్మవారి చీర కట్టమని చెప్తా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అలా చీర కట్టుకునేగా పుష్ప ఆ రోజు తనకి గుండు కొట్టించింది. సేమ్ అదే చీర కట్టించి గంగమ్మ తల్లి జాతర సీన్ ని క్రియేట్ చేసి పుష్పను చంపుదామని అలా చేస్తాడు ఆ అరగుండు ఫెలో. అలా సఫారీ డ్రెస్ మీద ఉన్న పుష్పకు చీర కట్టిస్తాడు. అలా కట్టిన తర్వాత పుష్పని వీళ్ళు కొడతారు. దెన్ ఎప్పుడైతే శ్రీవల్లి సేఫ్ అని తెలుస్తుందో పుష్పరాజ్ లోకి అమ్మవారు పూనేస్తుంది. అండ్ మెడలో పొర్రెలతో మాల వేసుకుని వాళ్ళందరినీ హూప్. బట్ ఇక్కడ ఆ ఫీమేల్ పర్సన్ చూస్తే శ్రీవల్లి లాగా అనిపించడం లేదు. మేబీ తను పుష్పరాజ్ డాటరా? మరి ఎందుకని పుష్పరాజ్ శ్రీవల్లి కాకపోతే అంతలాగా రియాక్ట్ అవుతాడు? సో అది తర్వాత సంగతి, అది మూవీలోనే తెలుసుకుందాం. నైట్ అంతా కష్టపడి చేసిన వీడియో మామ ఇది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మామ. లైక్ కొడితే మన ఛానల్ కి అండ్ వీడియోకి రీచ్ పెరుగుతుంది. అండ్ ఇది ఓవరాల్ గా డీటెయిల్స్ ప్లస్ థియరీస్. అండ్ ఇంకా క్లుప్తంగా వెతికి ఏమన్నా దొరుకుతాయేమో అని ట్రై చేస్తాను. అది ట్రై చేసి నెక్స్ట్ వీడియో పెడతాను. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి మామ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.